అమ్మా, నాన్న, ఉద్యోగం కోసం చదివే రోజుల్లో నాన్న నా కోసం ఊపిరి తీసుకోలేని ఎండలో ఒళ్ళు గుల్లయ్యేలా పడే కష్టం ముందు నా కష్టం ఎంత అనిపించింది. నా మీద నాకు నమ్మకం తగ్గిపోతున్న సమయంలో అమ్మ నా కడుపు నింపి తను పస్తులున్న రోజులు చూసి తన సహనం ఓర్పు గుర్తొచ్చేవి. ఒకప్పుడు ఊరికి వస్తే ఎలా ఉన్నావురా అని అడిగేవారి కంటే ఏం చేస్తున్నావురా అని అడిగేవారు ఎక్కువ. ఇప్పుడు పరీక్ష రాసి ఊరికి వస్తే ఎలా రాసావురా అని అడిగేవారి కంటే అలా రాసావేంట్రా అనే మాటలతో గుచ్చేవారు ఎక్కువయ్యారు. చదువులో ఓడినవాడని తోటివారి మాటల గుణపాలు నా ఎదలోయను తవ్వుతుంటే ఒంటరి మనసు విలవిలలాడి మౌనంగా రోధించింది. అమ్మా, నాన్న, మీరు నా మీద పెట్టుకున్న ఆశల హరివిల్లును అందుకోలేక చీకటి మేఘాల నడుమ మహాసంద్రానికి నా దేహాన్ని అర్పిస్తున్నాను. చదువుల పరుగుల పందెంలో వికలాంగుడనై పసిడి గమ్యం చేరలేక జీవిత నడి గమనంలోనే మీకు అశ్రువులను వదిలి నా ఆయుష్ను వదులుతున్నాను. చివరిగా ఒక్క మాట, చదువులో ఓడినందుకు మాత్రమే ఈ మరణాన్ని ప్రతిఫలంగా తీసుకోవడం లేదు. ఆయన గణేష్ గడు ఇలా చేసుకుంటాడు అనుకోలేదురా. తొక్కలో జాబ్ గురించా? వాడు వాళ్ళ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకోవాలనుకునేవాడ్రా. అయినా ఈ రోజుల్లో ఆత్మహత్య మరీ ఫ్యాషన్ అయిపోయిందిరా. లవ్లో ఫెయిల్ అయిందని ఒకడు, ఎగ్జామ్ పోయిందని ఒకడు, జాబ్ రాలేదని ఒకడు, పంట పంటలేదని ఇంకొకడు. అయినా అమ్మా నాన్నల గురించి అంత ఆలోచించేవాడు అమ్మా నాన్నలతో పొలానికే పోవచ్చుగా. నువ్వు చెప్పినట్లే వాడు వాళ్ళ అమ్మ నాన్న కోసం ఆలోచించి అమ్మా నాన్నతో పాటు పొలం పనిలోకి వెళ్తే చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులు కూడా వాడి కొడుకుని నాకులాగే బ్రతకాలనుకోర్రా. మా జీవితం ఏమైనా పర్లేదు, వాడి జీవితం అయినా బాగుపడాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారా. ఒక తల్లి ఒక ప్రాణాన్ని ఈ భూమి మీద తీసుకురావడానికి ఎంత కష్టపడిందో తెలిస్తే, అలాగే ఒక డాక్టర్ ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎంత తపన పడుతున్నాడో తెలిస్తే ఈ ఆత్మహత్యలు కొంచెమైనా తగ్గుతాయేమోరా. అయినా వాడు ఇంకొకసారి ఆలోచిస్తే బాగుండేదేమో వాళ్ళ అమ్మ నాన్న గురించి. అయినా అమ్మా నాన్నకి స్తోమత లేనప్పుడు ఇలాంటి చేతగాని పనులు ఎందుకు, సూసైడ్లు చేసుకుని వాళ్ళ బాధపడడం ఎందుకు? ఏంట్రా ఏంటి చేతకాని పనులా? ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవాడు కష్టం ఏంటి వాడు చదివే పుస్తకాలకి నిద్రలేని కళ్ళకే మాత్రమే తెలుస్తుందిరా. అయినా వాడు ఏదో ఉద్యోగం రాలేదని మాత్రమే సూసైడ్ చేసుకోలేదురా. వాడు చుట్టూ ఉండే జనం మాట్లాడే మాటలు తట్టుకోలేక. అయినా జనాలే మాట్లాడుకుంటారా, మహా అయితే సింపతి చూపిస్తారు. సింపతియా బొక్కేం కాదు. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవడో ముసలు నోట్లో చుట్టెట్టుకుని మరీ ఎదురొచ్చి యారా బాబు ఉద్యోగం రాలేదంట కదా, పక్క ఈదులో ఆ కులం వాడికి వచ్చింది, మన కులం పరువు తీస్తావు కదరా అంటాడు. పక్కింట్లో ఉంటే కొన్ని ఆంటీలు వాళ్ళు అంటారు, ఏం నాయన ఉద్యోగం రాలేదంట కదా, మీ అమ్మ నాన్న బోల్డని డబ్బులేసి తగలెట్టారు కదా అంటారు. అది కూడా ఎప్పుడు అమ్మ నాన్న పక్కన ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు. ఇలాగే ఫ్రెండ్స్, పక్కింటోళ్ళు, రిలేటివ్స్, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ కూడా మనకు ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటానంటది. ఉద్యోగం రాకపోతే వేరే వాడితో జంపు. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ ఏంటో తెలుసు కదా. ఒక నిరుద్యోగి సూసైడ్ చేసుకున్నాడంటే దానికి మెయిన్ రీజన్ వీటి చుట్టూ ఉండే జనం మాట్లాడే మాటల వల్లే. అయినా మన గవర్నమెంట్ లక్షల్లో ఉన్న నిరుద్యోగులకు 100లోని వేలలోని పోస్టులు వేస్తుంటే మిగిలిన నిరుద్యోగులందరూ మ్యాక్సిమం సిచ్యువేషన్ ఇంతేరా. సార్ మాకు ఇంటికో ఉద్యోగం అవసరం లేదు, నిరుద్యోగ ప్రతి అవసరం లేదు సార్, మా పోస్టులు మాకు ఇవ్వండి సార్ చాలు. మా చదువు కోసం ఫీజు రింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు అవసరమే లేదు సార్. మా చదువే మా చావు కారణం కాకుండా చేయండి సార్ చాలు. భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం స్టేజ్లను ఎక్కి స్పీచ్లు వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు సార్. మా బ్రతుకు మామూలు బ్రతకనివ్వండి సార్ చాలు. ఎవరైనా నిరుద్యోగికి ఉద్యోగం రాకపోతే వాళ్ళ మీద సింపతీలు, మోటివేషన్లు అవసరమే లేదు సార్. మీ మాటలతో వాళ్ళని బాధించకుండా ఉంచండి సార్ చాలు. మిత్రమా, ఏం కొత్త ఏం కాదుగా, ఇదేం వింత ఏం కాదుగా, ఇదే మొదలైనట్లు తడబడి తలడిల్తావేం లే, కలబడి నిలబడు. ఈ కష్టాలు నీకు కొత్త ఏం కాదుగా, అలవాటేగా. మిత్రమా, దరఖాస్తులు, పడిగాపులు, ఆశలు, అడియాశలు, నిట్టూర్పులు, ఓదార్పులు కొత్త ఏం కాదుగా, నీకు అలవాటేగా. ముందే అమ్మిన ఉద్యోగాలకు ముఖాముఖి సమావేశాలు, తాడో పేడో తేల్చుకోవడానికి తలతోకాలేని ప్రశ్నలు, చావు తప్పి కన్ను లొట్టబోయి బయర్లకు మీ బయటపడడం కొత్త ఏం కాదుగా, నీకు అలవాటేగా. మిత్రమా,
తల్లిదండ్రులను తలచవలసి చదువుకు అర్థం తెలియరాక ఇంటికి వెళ్ళే మొహం లేక ప్రేమ తీరక ఆశ చావక ధ్యాస మారక కుమిలి కుమిలి కళ్ళు నులిమి కలవరించి పలవరించి పరధ్యానంలో పచారులు చేయడం కొత్త ఏం కాదుగా, నీకు అలవాటేగా మిత్రమా. ఆకలికి ఆగలేక దెబ్బరొట్టికి డబ్బు లేక అప్పులిచ్చే దిక్కు లేక చిల్లి జేబులో చిల్లి గవ్వలేక నకనకలాడే పేగులను పక్కపక్క నవ్వి వాదరిస్తూ మంచినీళ్ళు దాగి మంచాన్న ఒరిగి అరిగిన చెప్పులను చూస్తూ కరిగిన కాలాన్ని లెక్కిస్తూ కన్నీరు కారుస్తూ కలల్లోకి జారు కావడం కొత్త ఏం కాదుగా, నీకు అలవాటేగా మిత్రమా. ఏదోలా ఈ రోజు గడిచిందనే ఆనందం, మరి రేపెలా అనే ఆందోళన కొత్త ఏం కాదుగా, అలవాటేగా. వర్ధిల్లు నిరుద్యోగి వర్ధిల్లు, నీ సత్తా ఏంటో చూపించు, నీ శరీరంలో సత్తు ఉన్నంత వరకు చూపించు, నీ తల్లిదండ్రుల కష్టం తీరేంత వరకు చూపించు. తడబడకు, తగ్గిపోకు. ఏమో రానుంది మంచి కాలమేమో, నీ గురించి ప్రపంచానికి తెలిసే కాలమేమో. అనుక్షణం కుటుంబం కోసం ఆలోచిస్తూ ఉద్యోగ ప్రయత్నంలో రక్తాన్నే శ్రమగా మారుస్తున్న నిరుద్యోగులందరికీ ఈ లఘు చిత్రం అంకితం.